స్వప్నని మోసం చేసి తనతో సంతకాలు పెట్టించుకొని ఆస్తి కాగితాలు కాస్త తాకట్టు పెట్టి మరి డబ్బులు తెచ్చుకొని మురిసిపోతూ ఉంటారు తల్లి కొడుకులు ఆ డబ్బులను చూసుకొని. అయితే అదే సమయంలో స్వప్న వస్తుంది, నా లిప్స్టిక్ పోయింది అంటూ మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక స్వప్న రావడం చూసిన రుద్రాణి అయితే ఆ డబ్బులున్న సూట్ కేసు మీద కూర్చొని ఇక్కడేం లేదు అన్నట్టు నాటకాలు పడుతూ ఉంటుంది. అయితే స్వప్న తక్కువ అంచనా వేస్తారు ఈ రాహుల్ రుద్రాని. అయితే వచ్చిన ఒక్క నిమిషంలోనే వాళ్ళిద్దరికి చెమటలు పట్టించేస్తుంది. మొత్తానికి అయితే తప్పించుకున్నాంలే, చూడలేదులే అనుకొని కాస్త కుదుట పడతారు. మరోవైపు కావ్యకి అసలు నిజం తెలుసుకుంటుంది. అంటే రాజు అయితే ఏ తప్పు చేయలేదు, కానీ ఎందుకో నిజం దాచుతున్నాడు, ఆ బాబు కోసం ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు అని అయితే అనుకుంటూ ఆ నిజాన్ని బయటికి తీసుకురావాలి అనుకుంటున్న సమయంలో పూజారి వచ్చి, ఏంటమ్మా ఈసారి సీతారాముల కళ్యాణం కోసం మీరు ఏ కబురు చేయలేదని నేనే వచ్చానైతే చెప్తుంది. అయితే కావ్య రాజ్ విషయంలో నానమ్మ ఒక నిర్ణయం తీసుకుంటుంది. వీళ్లతోనే కళ్యాణం చేయించాలి, వీళ్ళకున్న చిరాకులు తొలగిపోవాలి, ఆ స్వామివారి ఆశీస్సులు వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళిద్దరు దాంపత్యం బాగుండాలని అయితే కోరుకుంటూ వీళ్ళతోనే పూజ చేయించాలని అనుకుంటుంది. అయితే మీడియా వాళ్ళు రాజ్ దగ్గర ఉన్న బాబు మీదే ఫోకస్ పెడతారు. ఈ బాబు ఎవరు, చాలా క్యూట్గా ఉన్నాడు అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోతారు, ఏం చెప్తారా ఏంటి అని. అందులోనూ రుద్రాని ముందుంటుంది దుగ్గిరాల ఇంటి పరువు తీసేయడానికి. అందుకని కావ్యనే ముందుకొచ్చి నా బాబే అన్నట్టు చెప్పేస్తుంది. ఇక అందరూ ఆ మాటతో షాక్ అయిపోతారు. మా బాబు అంటున్నారంటే మీకు పిల్లలు పుట్టారా అని అయితే అంటూ ఉంటే, మేము దత్తత తీసుకుంటున్నాము ఈ బాబుని అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే అటు దుగ్గిరాల కుటుంబ పరువుని కాపాడాలి, ఆ బాబుకు సంబంధించిన విషయాన్ని దాచిపెట్టాలి. కాబట్టి కావ్య ఆ నిర్ణయం అయితే చెప్తుంది, మేము దత్తత తీసుకుంటున్నాము అని చెప్పగానే అందరూ నోరెళ్ళబెట్టేస్తారు.